హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. ఈరోజు ఏంటో తెలుసా? క్యాప్సికమ్ మసాలా అండి. క్యాప్సికమ్ కుర్మా చేసుకుందాము. రండి చూపిస్తా ఎట్లా చేసుకుందాం. రండి. ఇదండి క్యాప్సికము. ఇది కడిగి మంచిగా కడగాలి. ఫస్ట్ కడిగి ఇది ఇట్లా 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 కోసి స్క్వేర్ టైప్లో కోసి పెట్టేసుకోవాలి. దానికి కావాల్సిన నువ్వులు, కొబ్బరి, టమాటా, కాజు, ఇవన్నీ నువ్వులు, కొబ్బరి, నువ్వులు ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఈ కాజు, టమాటా అన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఈ ఫ్రై పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, పెరుగండి దీనికి కావాల్సినది పదార్థాలు. ఎట్లా రెడీ చేసుకుందాం చూద్దాం. ఇక ఫస్ట్ నువ్వులు వేసుకుందామండి. ఈ కొబ్బరి వేయించుకోవాలి, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఈ నువ్వులు, ఈ కొబ్బరి వేయించుకున్నాం కదా, వేయించిన కొబ్బరి పొడి చేసుకోవాలి. టమాటాలు అవి వేస్తే ఇప్పుడే ఫ్రై ఇది కాదు కదా, మెదగదు కదా. ఫస్ట్ ఇది పొడి చేసుకుందాం. పొడి చేసుకున్నాక టమాటాలు, కాజు వేసుకుందాం. దీంట్లోనేమో 1 ఇంచు పట్ట వేసుకోవాలి, 4 ఇలాచీలు వేసుకోవాలి, 4 ఇలాచీలు, 2 లవంగాలు, అవి లవంగాలు, ఇవి ఇలాచీలు, కొంచెం షాజీరా, కొంచెం 4-5 తోక మిరియాలు వేసుకోవాలి. తోక మిరియాలు ఇగోండి, తోక మిరియాలు ఇట్లుంటాయి. తోక మిరియాలు ఇది వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, అంతే. ఇది అయిపోయిందండి, పౌడర్ అయిపోయింది. గరం మసాలా వేసినాక గరం మసాలా వేసి రుబ్బుకున్నాం కదా. ఇగో ఈ టమాటాలు 4 టమాటాలు వేయాలి. ఇగో ఇంత పిడికెడు కాజు వేయాలి. ఇగో ఇంత కాజు వేసి మిక్సీ పట్టుకోవాలి అంతా. ఇగోండి ఇది మిక్సీ పడితే ఇట్లా అయింది. టమాటా, కాజు, గరం మసాలా అన్నీ వేసి రుబ్బిన ఇంత మంచిగా అయింది. పేస్ట్ అయింది. ఇది పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇది మనకి ఎంత కావాలో అంత ఒక మంచి నూనె పోసుకుంటే ఒక ఆకు బగారాకు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కలపాలి. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది మెరుగుతుంది, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మనము మసాలా వేసుకోవాలి. ఉప్పు అండి 2 స్పూన్లు ఉప్పు. ఇదిగోండి ఇక ఇట్లా మెదిగిపోయింది, సన్నగా మెత్తగా మెదిగిపోయింది. మెదిగినాక ఈ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని మంచిగా జర నూనెలో మగ్గనియాలి. వీటిని నూనెలో మగ్గనియాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. జర కలిపి అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాము. ఇదిగోండి ఇది కొంచెం నూనెలో మెదిగింది కదా. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెము ఇది ఏమంటారు జీలకర్ర పొడి అండి. 1 స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్నా జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం. ఎక్కువ తినేది ఉంటే వేసుకోండి మీరు, ఎక్కువ కావాలంటే, స్పైసీ కావాలంటే. ఇదండి ఇట్లా మంచిగా అన్ని పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇది దీనికి పట్టేట్టు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చినాక మనం చెప్పి ఇక్కడేమో ఇక్కడ జొన్న గట్క రెడీ అవుతుందండి. జొన్న అన్నం రెడీ అవుతుంది. ఇక అయిపోవచ్చింది, గట్టిగా అవుతుంది. ఇక ఇది కూర అయ్యే వరకు ఈ అన్నం కూడా అయిపోతుంది, జొన్న అన్నం కూడా అయిపోతుంది మాది. ఇదిగోండి ఇట్లా మగ్గింది. మగ్గినాక ఇది మసాలా వేసేసుకున్నాం. ఇక మసాలా వేసేసిన అండి. పల్లీలు, అది కాజు, టమాటా అంతా రుబ్బుకున్నాం కదా, ఇలా వేసేసినాం. ఇది వేసినాక ఇది పెరుగు వేసేయాలండి. ఇంత 1 కప్పు పెరుగు వేసేయాలి దీంట్లో.
వేసినాక ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాం చిన్నది. నిమ్మకాయ పిండుకున్నాం, ఒక నిమ్మకాయ పిండుకున్నాం. ఇదిగోండి జొన్న అన్నం కూడా అయిపోయింది మ్యాక్సిమము. ఇంకా జర కొంచెం అయితే అయిపోతుంది. ఇదండి కొంచెం మిగిలినంత కస్తూరి మేతి వేయాలి. ఇట్లా నలిచి ఇది ఇట్లా నలిచి వేసాను. అయిపోయిందండి. కొంచెం ఉప్పు చూద్దాము. ఉప్పు చూద్దాం కూడా చూపి నాకు ఇది చేస్తాను. సూపర్ ఉందండి, సూపర్. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి మొత్తం అయిపోయింది. అన్నీ వేసినాం కదా, పెరుగు నిమ్మకాయ అన్నీ వేసినాం కదా, ఉడికి దగ్గరికి అయిపోయింది. ఇక నూనె తేలింది కదా, పైన నూనె తేలేదాక మనం ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక కొత్తిమీర వేసి దింపేద్దాం. ఇక తినడమే. ఇక అయిపోయింది, తిందాం రండి. ఇక తినేద్దాం. ఇక రండి ఫ్రెండ్స్. ఇదండి మాది క్యాప్సికమ్ కుర్మా, వేడివేడిగా క్యాప్సికమ్ కుర్మా. ఇది ఎంత మంచిగా ఏం చూడండి, ఇది నూనె వేలింది మంచిగా. ఇదేమో అన్నం అండి, జొన్న అన్నం. ఇగో జొన్న అన్నం వేసుకున్నాం. జొన్న అన్నం అంటే నాకు ఎంత ఇష్టమో అబ్బా. ఇవ్వండి క్యాప్సికమ్ కర్రీ వేసుకుందాం. మీరికెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకుంటా అండి, ఎప్పుడు మంచిది, బీపీకి చాలా మంచిది. కొత్తిమీర వేసుకొని తింటా ఎప్పటికైనా కూడా, దేని దాంట్లోనే కూడా. తిని చూడండి. బా సూపర్ అండి కుర్మా, ఎమ్మి చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీ. కొత్తిమీర వేసుకున్నాక మీరికెళ్ళి ఇది క్యాప్సికము చాలా అంటే టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.